ఈఈఎస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వస్తే ఇక్కడ బాగుంటుందా ఉండదా, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ కాలేజ్ గురించి ఇచ్చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇది మీ అవసరం, మీరు కంపల్సరీ చూడాల్సిన విషయం కాబట్టి ఖచ్చితంగా చూడాలి మీరు. సో ఈ కాలేజీలో ఫస్ట్ మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్. సో ఇది ఒక స్పెషలైజేషన్ అండి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎంత వాల్యూ అయితే ఉంటుందో దీనికి కూడా అంతే వాల్యూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఎలాగో మేనేజ్మెంట్ కోటాలోనే వస్తారు కాబట్టి సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోండి. సో ఒకవేళ మీకు ఏఐ మీద డెప్త్ కావాలి, మిషన్ లెర్నింగ్ మీద డెప్త్ కావాలనుకుంటే సో మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మంచిది అనమాట. సో నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మంచి వాల్యూ కూడా ఉంటుంది. సో తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీన్ని కూడా చాలా మంది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఒక మీరు తీసుకోవాలన్నా కానీ తీసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. సో ఇవైతే ఉంటాయి. సో నేను చెప్పింది బీటెక్ ఇంజనీరింగ్ సంబంధించి. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ కూడా ఒకసారి చూద్దామండి. ప్లేస్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి ఈ కాలేజీలో ఏంటి అసలు టోటల్. అసలు బేసిక్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా, మీరు అంత దూరం నుంచి ఇక్కడ వస్తున్నారు కాబట్టి సో ఇక్కడికి రావడం మంచిదే. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణము ఇవన్నీ కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటది. సో అంటే ఇక్కడ కొంచెం వెదర్ అనేది డిఫరెంట్ ఉంటుంది మన సైడ్ తో పోలిస్తే. స్టార్టింగ్ లో కొద్దిగా అలా ఉంటది కానీ తర్వాత అంతా నార్మల్ అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఇక్కడ కూడా ఎండలు కాస్తున్నాయి అనిపిస్తూ ఉంటది, అలా ఉంటది. సో కొంతమంది ఎలా ఉంటది, కూల్ గా ఉంటది బెంగళూరు, అందుకని వచ్చేస్తాం అనుకుంటా ఉంటారు. మీరు అనుకున్నంత కూల్ అయితే ఏం ఉండదులేండి. సో కొంచెం ఎండ అయితే ఉంటుంది కంపల్సరీ. తర్వాత వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతాయండి మీరు బెంగళూరు రావడం వల్ల. కంపెనీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని బెంగళూరులో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు జాబ్స్ కూడా మీరు ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎట్లాగోలా మీరు జాబ్ అయితే ఈజీగా తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు అదే ఆంధ్ర తెలంగాణలో ఉంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతే. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూసుకోవచ్చు పార్టిసిపేటింగ్ కంపెనీస్ అంటే 350+ కంపెనీస్ అయితే ఈ కాలేజ్కి అయితే విజిట్ చేసాయంట. సో రిక్రూట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ని. హైయెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 65 LP అని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో టోటల్ గా ప్లేస్మెంట్స్ ఆఫర్స్ కూడా మనం ఇక్కడైతే క్లియర్ గా చూసుకోవచ్చు. దాదాపు 1500+ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అయితే వచ్చాయంట. అలాగే ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా వచ్చాయంట. 1250+ ఇంటర్న్షిప్ ఆఫర్స్ అయితే వచ్చాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే అమెజాన్, సిస్కో, మనకి డెలైట్, ఈబే, ఫ్లిప్కార్ట్, IBM, HP, ఇంటెల్, లింక్డ్ ఇన్, మహీంద్రా, సో తర్వాత వచ్చాడు మైక్రోసాఫ్ట్, శాప్, ఇలా గూగుల్, నెట్ఫ్లిక్స్, యాపిల్, మెటా, ఫేస్బుక్, ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీస్ అండి. ఈ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాయి. మీరు చేయాల్సింది ఒక్కటే, మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జాబ్ అయితే తెచ్చుకోవడం. కాలేజ్ అయితే మంచి యూనివర్సిటీ కాబట్టి ఇది కాలేజ్ అంటున్నప్పటి నుంచి ఏంట్రా ఇటు కాలేజ్ కాలేజ్ అంటున్నాడు అంటే అలవాట్లో కొలపట్టు ఇది యూనివర్సిటీ అండి. చెప్పేస్తున్నా ఇది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ అనేది మంచి పేరున్నదే. సో మంచిగా బెంగళూరులో వచ్చి జాయిన్ అవ్వండి. సో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ యూనివర్సిటీలో అయితే ఉంటాయి. అలాగే మనకి లైబ్రరీస్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. యూనివర్సిటీ అంతే ఆ మాత్రం ఉండాలి కూడా. సో లేకపోతే యూనివర్సిటీ ఎలా అవుతుంది అది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయండి. మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వాలి కూడా జాయిన్ అవ్వచ్చు. నా సజెషన్ ఫైనల్గా చెప్తా, ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అయ్యే ముందు వన్స్ ఆఫ్ ఫస్ట్ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడండి. అంటే ఏదో చేసేయాలి, మనం చదివేయాలి, జాబ్ తెచ్చుకునేయాలి, అప్పులు చేసైనా పర్వాలేదు అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకైతే వద్దని చెప్తా. మీ దగ్గర డబ్బు ఉంది, మేము చదువుకోగలుగుతాం, మాకు ఆ కెపాసిటీ ఉంది అనుకుంటేనే రండి, లేదా రావద్దు. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి చదవాల్సిన అవసరం లేదు. సీరియస్లీ చెప్తున్నా. మీరు చదవాలి, వాళ్ళు మీకోసం ఎలా తలకు తాకట్టు పెట్టని చదివిస్తారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించారు, మీరు ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివినా ఆడొచ్చేది 4-5 లక్షలే. పెద్ద తేడాలు ఏం లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో బేసిక్ స్టార్టింగ్ ప్యాకేజ్ 3.5 or 4 అంతే. ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఇంకా తక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి, చూసుకొని బాగా ఆలోచించి డిసైడ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.